అందరికీ ప్రభు నామములో వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో సోదరుడు విజయప్రసాద్ రెడ్డి గురించి నేను చేస్తున్నాను. తాను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ముఖాముఖి ప్రోగ్రాంలో జర్నలిస్ట్ క్రాంతితో ఇంటర్వ్యూలో భాగంగా అతడు వేసినటువంటి ఒక అస్త్రానికి ఇతను ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తొందరపడి జై శ్రీరామ్ అనేసాడండి. అది నాకు సరిగ్గా అనిపించడం లేదు, తప్పుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అలా అనటం సరి అయినది కాదు. వాక్య ప్రకారంగా మనం ఆలోచిస్తే ఏదో మనుషుల మెప్పు కోసం ఆ కాసేపు నిన్ను ఎవరినో మెప్పించాలని అనుకున్నాడు, కానీ మరి అలా అనటం అయితే సరిగా లేదు. వారు అంటారండి, ఒకవేళ ఆ క్రాంతి చేత ఒకవేళ అతను ఆ ముఖాముఖి ప్రోగ్రాంలో ఆ ఇంటర్వ్యూలో క్రాంతి చేత జై యేసు అని అనిపించుండుంటే ఎంత బాగుండేదో. అతను ఏమని అన్నాడా? ప్రైజలాడా అని అన్నాడు తప్ప జై యేసు అని అనలేకపోయాడు. ఇతని చేత అనిపించాడు. చూడండి, తొందరపడి అన్నాడో మరి కావాలని అన్నాడో అతనికే తెలియాలి. నాకైతే తొందరపడి అన్నాడేమో అని అనిపిస్తుంది. ఇది తప్పు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించగలిగితే యోహాను సువార్త 12:12 ఒక సందర్భం రాయబడి ఉంది. మరునాడు ఆ పండుగకు వచ్చిన జనసమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూర మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొని పోయి, జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాక అని కేకలు వేసిరి. యేసుప్రభు వారిని ఆనాటి సమాజం, ఆనాడు సమకాలికులుగా ఉన్నవారు, ఆయన భూమి మీద ఉన్న బ్రతుకున్న కాలంలో ఇశ్రాయేలు సమాజం చూడండి ఆయన ఎలా పొగుడుతుందో. ఇశ్రాయేలు పేరిట వచ్చు రాజు స్తుతించబడును గాక, జయము ప్రభువా జయము అని యేసుక్రీస్తును సమాజం అంతా బాగా హానర్ చేసినటువంటి సందర్భం అది. ఆయన్ని బాగా ఘనపరిచిన సందర్భం అది. ఎందుకంటే దానికంటే ముందు ఈ కార్యక్రమం జరగడానికంటే ముందే లాజరును యేసుక్రీస్తు లేపుతాడు. చనిపోయిన లాజర్ని లేపుతాడు. దాన్ని బట్టి ఆయన పేరు ఆ ప్రాంతం అంతా వ్యాప్తి చెందుతుంది. సో దాన్ని బట్టి యేసుప్రభువారు మళ్ళీ యెరూషలేముకు వస్తున్నాడని వినేసి వెంటనే ఖర్జూర మట్టలు చేత పట్టుకొని ప్రభు పేరిట వచ్చు రాజు, ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాక, జయము జయము అంటూ జయకేతనాలు ఎగరేశారు. హోసన్నా జయము అని నిజంగా ఆయన్ని చాలా ఘనపరిచారండి. ఇది వాక్యానుసారమైనది. మన ప్రభువుని మనం గణపరచాలి. ప్రభువును మనం గణపరిస్తే ప్రభువు మనల్ని గణపరుస్తాడు. ఏమండి, మరి ఏదైతే ఆయన పిపిరెడ్డి గారు అన్నారో జై శ్రీరామ్ అని, ఆ మాట అనటం నాకైతే వాక్యానుసారంగా అనిపించటం లేదు. రాముడు మంచి భర్త, మంచి పురుషుడు అని చెప్పటంలో తప్పు లేదు. కానీ ఇలా మాట్లాడటం అయితే నాకు రైట్గా అనిపించటం లేదు. మానవ మాతృలో ఆయన కూడా ఒకడు, ఉత్తమ పురుషుడు, ఉత్తమ భర్త అనటంలో తప్పు లేదు. కానీ ఇలా అనటం రైట్గా నాకు అనిపించలేదు. మరొక మంచి మాట లోకాసువార్త 12:8 నేను మీతో చెప్పున్నది ఏమనగా నన్ను మనుషుల ఎదుట ఒప్పుకుని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొను అన్నాడు. దేవుని మనం ఒప్పుకునే ఒక సందర్భం వస్తుందని, రక్షకుడని, గొప్పవాడని, నిజంగా ఆయనే ఈ లోకాన్ని కాపాడేవాడని, ఆయనే అన్నిటికీ మూలమని, ఆయన లోకరక్షకుడని, మృత్యుంజయుడని, ఆయనకు జయము అని ఒప్పుకునే ఒక సందర్భం ప్రతి మనిషి జీవితంలో వస్తుందండి. అలాంటి టైంలో తప్పించుకోకూడదండి. ఆ సమయంలో ప్రభువును మనం గణపరచాలి. అదే దేవుడు చెప్తున్నాడండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా నన్ను మనుషుల ఎదుట ఒప్పుకుని వాడేవాడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకొను అని అన్నాడు. ఎంతమందికి అర్థమైంది మాట? ఎంతమందికి అర్థమైంది? నువ్వు యేసు ప్రభు ఫాలోవర్వి, నువ్వు ఆయన ఫాలోవర్వి, ఆయన శిష్యుడివి, ఆయన అనుచరుడివి అని ఒప్పుకుంటే నిన్ను చంపేస్తామనంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఇలాగే తప్పించుకుంటావా?
ఒప్పుకోవాలి, ప్రాణాలు పోయినా సరే. అలా ఎందరూ ఒప్పుకున్నారు. ప్రారంభ శతాబ్దంలో అలా ఒప్పుకొని హింసల పాలయ్యారు, చంపబడ్డారు, దేవుడి కోసం నిక్కాసుగా నిలబడ్డారు. కానీ ఇదేంటండి నాకు సరిగా అనిపించటం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పింతుము. ఏమన్నా ఆయన నామాన్ని ఒప్పుకోవటం అని అంటే, ఆయన నామాన్ని స్తుతించటం అంటే జిహ్వ ఫలం అర్పించటం, నాలుక ఫలాన్ని అర్పించటం అండి. జిహ్వఫలాన్ని అర్పించడం, ఆయన నామాన్ని ఒప్పుకొనటం ద్వారా జిహ్వఫలాన్ని దేవుడికి ఇస్తున్నామండి. మంచి ఛాన్స్ వచ్చింది సమాజంలో యేసు ప్రభు వారు గొప్పవాడు అని చెప్పుకునే అవకాశం, లోకరక్షకుడు అని చెప్పుకునే అవకాశం. జై జీసస్, ప్రభు పేరుట వచ్చిన వాడు స్తుతించబడునుగాక అనే గొప్ప అవకాశం వచ్చింది. కానీ దాన్ని పోగొట్టుకున్నాడు సోదరుడు అని నాకు కొంచెం బాధ కలిగి ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఆయన మీద నాకు ఏ ద్వేషం లేదు. కొన్ని సందర్భాలు ఆయన నేను సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాక్య ప్రకారంగా వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు తప్పనిసరిగా ఇలా నేను మాట్లాడటం జరుగుతూ ఉంది, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆలోచించండి. ప్రభు పేరుట వచ్చిన వాడిని మాత్రమే మనం స్తుతించాలి, ఘనపరచాలి. మనుషులు ఎదుట దేవుని కుమారుని ఒప్పుకోవాలి, జిహ్వఫలాన్ని దేవుడికి అర్పించాలి. ఇది దేవుడు మనకు నియమించింది. ఓకే, థ్యాంక్ యూ.